హలో 10థ్ క్లాస్ స్టూడెంట్స్. థంబ్‌నెయిల్‌లో చూసినట్టు 98% కాదమ్మా, 100%. ఏంటి? 100% మీ బోర్డ్ ఎగ్జామ్ పేపర్‌లో ఇక్కడి నుంచే క్వెషన్స్ ఒస్తాయి. యెస్. ఖచ్చితంగా 100% మీ బోర్డ్ ఎగ్జామ్ పేపర్‌లో, సోషల్‌లో ఇక్కడి నుంచే క్వెషన్స్ ఒస్తాయి. డౌటే లేదు. ఇప్పుడు నేను చెప్పేది విను. ఈ వీడియో పూర్తిగా చూడు. నేను చెప్పే క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వు. అంతే. ఖచ్చితంగా నీ మార్క్స్ స్కోరింగ్ అనేది పెరిగే తీరుతుంది. అసలు టాపర్స్‌కేంటమ్మా, ఎలా అయినా మార్క్స్ కొట్టేస్తారు. 22 లెసన్స్‌లో ఉన్న కంటెంట్ అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతారు. క్వెషన్స్, డేట్స్, ఇయర్స్, అబ్రివియేషన్స్ అన్నీ మెమరైజ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకంత కష్టంగా అనిపించదు. మరి మనలాంటి యావరేజ్ ఇంకా బిలో యావరేజ్ స్టూడెంట్స్‌కే కదా కొన్ని టిప్స్, ఇంకా సజెషన్స్, స్ట్రాటజీస్, ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాల్సింది. మార్క్స్ ఇప్పటి వరకు తక్కువగా వచ్చాయా అన్ని టెస్టుల్లో? సరే అది నీ ప్రాబ్లమ్ కాదు. ఏదో కొంచెం స్లోగా ఉన్నామనుకుందాం. కానీ ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్‌లో మాత్రం మార్క్స్ తక్కువగా రాకూడదు. వస్తే అది నీ ప్రాబ్లమే అవుతుంది. అండ్ ఇంత గైడెన్స్ తీసుకున్న తర్వాత కూడా రాకూడదు. అండ్ ఈ వీడియో పూర్తిగా చూడు. ఖచ్చితంగా తక్కువ మార్క్స్ రావు. ఎక్కువే వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, 98% కాదు, 100% నీ బోర్డ్ ఎగ్జామ్‌లో ఇక్కడి నుంచే వస్తాయి క్వెషన్స్. ఇందాక చెప్పినట్టు టాపర్స్ అన్ని లెసన్స్‌లో ఉన్నవి చదువుకుంటారు. మరి కొంచెం స్లోగా ఉన్న వాళ్ళకి 22 లెసన్స్‌లో ఉన్న కంటెంట్ అంతా మైండ్‌లో పెట్టుకోవడం కష్టం. అండ్ అందులోకి మీకు సోషల్ ఒక్కటే ఉందా? ఇంకా సైన్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇన్ని సబ్జెక్ట్స్‌లో నుంచి కొంచెం ఇప్పటివరకు 50%, 40% వచ్చిన స్టూడెంట్‌కి అంతా గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టమే. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. అందుకే ఈ వీడియోలో నేనేదైతే చెప్తున్నానో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడి నుంచే క్వెషన్స్ ఒస్తాయి. డిలే చేయను, చూపిస్తా. అండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయేదంతా నా ఓన్ వర్డ్స్‌లో చెప్పట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ! మనలో మన మాట మర్చిపోయాను. ఈ వీడియో ఏపీ స్టూడెంట్స్‌కి. సోషల్ స్టడీస్ 10థ్ క్లాస్ ఏపీ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్లూ ప్రింట్ ఒకటి రిలీజ్ చేసింది. అది మీలాంటి స్టూడెంట్స్‌కి యొక్క ప్రిపరేషన్ ఈజీ అవ్వడానికే. అండ్ మీ ప్రిపరేషన్ ఈజీ అయ్యే తీరుతుంది వితౌట్ ఎనీ డౌట్. మరి ఆ బ్లూ ప్రింట్ గవర్నమెంట్ రిలీజ్ చేశారంటున్నారు కదా మేడం! మరి మీరేం చెప్పేదంటే, గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్‌ని ఇంకాస్త ఈజీ చేసి, ఎలా చదివితే, ఎలా చదివితే మీకు మంచి మార్క్స్ ఒస్తాయి. అండ్ ఈ 98% ఇక్కడి నుంచే వస్తాయని చెప్పాను కదా! అవి ఎక్కడి నుంచి అనేది నీకింకా భూతద్దం పెట్టి ఇంకాస్త క్లియర్‌గా చూపిస్తాను. సో, నీ ఎగ్జామ్‌లో మార్క్స్ కోల్పోవడానికి ఛాన్సే ఉండదు. రెడీయా? హ్మ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిన విషయమే, ఎగ్జామ్ 100 మార్క్స్ ఫార్మాట్. ఎప్పుడు కూడా మన వెయిటేజ్‌ని సరిగ్గా గుర్తుపెట్టుకోవడం. అండ్ మీ ఫార్మాట్ క్వెషన్స్ అంటే ఎన్ని మార్క్స్‌కి ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని తెలుసుకుంటే మన ప్రిపరేషన్ టైమ్‌లో టైమ్ వేస్ట్ అనేది తగ్గుతుంది కదా! యాహ్! ఇప్పుడు చదివేవాడైతే అన్నీ ఒక స్ట్రెచ్‌లో చదువుకుంటూ ఎళ్ళిపోతాడు. మీరు చదవట్లేదని నేను అనట్లా. కానీ ఇది ఇంకాస్త హెల్ప్ చేస్తుంది. కొంచెం స్లోగా ఉన్నా, అన్ని సబ్జెక్ట్స్‌లో ఈ సబ్జెక్ట్ చదవడం నీకు కాస్త కష్టంగా ఉన్నా, నీ టైమ్‌ని అడ్జస్ట్ చేస్తుంది. ఓకే. ఒక్కసారి మళ్ళీ బ్లూ ప్రింట్ చూపిస్తున్నా. మీ క్వెషన్స్ సెక్షన్ వైస్ మార్క్స్. సెక్షన్ 1లో 12 క్వెషన్స్, 1 మార్క్ వస్తే, సెక్షన్ 2లో మనకి 2 మార్క్స్ క్వెషన్స్ 8 ఉంటాయి. ఓకే. 2 మార్క్స్ క్వెషన్స్ 8 ఉంటాయి. దాన్ని ఒకసారి ఇక్కడ చూడండి. సెక్షన్ 3 4 మార్క్స్ 32 అండ్ సెక్షన్ 4లో 8 మార్క్స్ 40. ఓకే. మీరు ఒకవేళ స్లో అయితే వాట్ యూ విల్ డూ? కొంచెం చిన్న వెయిటేజ్ నుంచి స్టార్ట్ చేయండి. లైక్ 1 మార్క్ క్వెషన్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి. అది ఎలా చదవాలి అనేది నేను చాలా వీడియోస్ చేశా. ఉన్నాయి ఛానెల్‌లో చూడండి. ఓకే. లేదంటే ఇది కొత్త స్ట్రాటజీ. పోనీ ఇది ఫాలో అవ్వండి. మీరు చెప్పిన వీడియోలకి దీనికి చాలా తేడా ఉంది. సరేనా? సో, ఇది బ్లూ ప్రింట్. కొంచెం లోపలికెళ్తే సబ్జెక్ట్ వైస్ బ్లూ ప్రింట్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. జియోగ్రఫీలో సారీ జియోగ్రఫీలో మనకి చూస్తే గనక 1 మార్క్‌కి, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ క్వెషన్స్ వస్తున్నాయో ఇక్కడ మీకు డేటా ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. జియోగ్రఫీలో ఫస్ట్ లెసన్ ఉంది. రిసోర్సెస్ అండ్ డెవలప్‌మెంట్. మరి ఈ లెసన్‌లో చూడండి, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ లేదు. సో, మీరు 1 మార్క్ క్వెషన్స్ 2 వస్తున్నాయి. సో, మీరు ఈ లెసన్‌లో 1 మార్క్ క్వెషన్స్ మీద మీ కాన్సంట్రేషన్ పెట్టండి. 1 మార్క్ క్వెషన్స్ మాత్రమే ఈ లెసన్ నుంచి చదవండి ఫస్ట్. ఓకేనా? లాస్ట్ పాయింట్ మన దరిద్రం అయితే, మన తలరాత బాగోపోతే ఒక్కోసారి ఔట్ ఆఫ్ ద బ్లూ కూడా క్వెషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, ఈ బ్లూ ప్రింట్ ఫాలో అయ్యి ప్రిపేర్ అయిన లాస్ట్‌లో తర్వాత ఒక్కసారి ప్రతి లెసన్‌లో 1 మార్కే కాకుండా 2, 4, 8 కూడా చూసుకోండి. జస్ట్ ఇన్ కేస్ వరస్ట్ కేస్ సినారియో అనమాట. కానీ ఫస్ట్ పెహ్లే ఫాలో థిస్. ఓకే. ముందైతే ఇది ఫాలో అవ్వండి సరిపోతుంది. గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మనం గుడ్డిగా నమ్మొచ్చు.
కానీ ఇక్కడ ఒక డిస్క్లైమర్ చెప్తున్నా. ఇది ఫాలో అయ్యి చదివిన తర్వాత లాస్ట్‌లో అంటే ఈ ప్రిపరేషన్ ఈ తరహాలో ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత చివర్లో ప్రతి లెసన్‌లో ఉన్న అన్ని మార్క్స్ కేటగిరీ గూడా చూసుకోండి. ప్రతి టెక్స్ట్ బుక్ లెసన్‌ని చూసుకోండి. ఓకేనా? లేదు అదంతా కష్టం అనుకున్న వాళ్ళు ముందు ఇది చేయండి సరిపోతుంది. ఓకే. సో, ఫస్ట్ 2 మార్క్స్ ఐ మీన్ 1 మార్క్ క్వెషన్స్ 2 వస్తాయి కాబట్టి ఈ లెసన్ నుంచి ఎన్ని రాగలిగే అవకాశాలున్నాయో అన్నీ చదవండి. మన ఛానెల్‌లో లైవ్ అని క్లిక్ చేస్తే నేనొక వీడియో చేశాను. అందులో కంప్లీట్ అస్సలు నీకు డౌటే లేదు. నాకు తెలిసి ఆ వీడియో దాటి క్వెషన్ రాదు. 1 మార్క్‌కి సంబంధించి నేను బ్లూ ప్రింట్ ఆధారంగా ఎన్ని లెసన్ నుంచి 1 మార్క్ వస్తాయి, అన్ని లెసన్స్ నుంచి 1 మార్క్ క్వెషన్స్, మోడల్ పేపర్స్ నుంచి 1 మార్క్ క్వెషన్స్ అన్నీ చేసి పడేసా. ఆ వీడియో చూడండి. పక్కా హిట్ అన్నమాట. నో డౌట్. ఓకే. సో, మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇది. ఈ రెండిటి నుంచి నువ్వు 1 మార్క్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూసుకో 2 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సిక్స్త్ లెసన్. అందులో 2 మార్క్స్ అని ప్రిపేర్ అవ్వు. 4 మార్క్స్ సెకండ్ లెసన్. అందులో సెకండ్ లెసన్, ఫిఫ్త్ లెసన్ ప్రిపేర్ అవ్వు. ఇలా నువ్వు ఈ బ్లూ ప్రింట్ స్క్రీన్‌షాట్ తీసుకో. ఓకే. లేదా చూడు. సో, నువ్వు ఈ వీడియో ఆధారంగా, ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా నేర్చుకో. మ్యాప్ ఈ లెసన్‌లో నీకు లెసన్ లాస్ట్‌లో మ్యాప్‌కి సంబంధించి ఏమైనా లొకేషన్స్ లొకేట్ అని ఇస్తే ఒకసారి చూసుకో. మ్యాప్‌కి సంబంధించి కూడా నేను వీడియో చేస్తా. నీకు ఇంకేమైనా కావాలన్నా అడుగు. నేను వీడియో చేస్తాను. నో డౌట్. ఓకే. సో, ఇక్కడ ఇంత నీట్‌గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్సో రాసారు కదా! మరి అలా ప్రిపేర్ అయితే సరిపోతుందిగా. ఇదేమో సివిక్స్. కావాలితే ఒక్కసారి అట్లా ఆపుతున్నా చూడండి. మీకు కావాలితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా నేర్చుకోండి. కంగారు పడద్దు అసలైన మ్యాటర్ ఎదరుంది. జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను అంతే. ఓకే. ఇది ఎకనామిక్స్. ఓకే. ఇందులో గూడా అంతే. చూడండి డెవలప్‌మెంట్ నుంచి 1 మార్క్, 4 మార్క్ వస్తుంది. 8 మార్క్స్ మీద ఫోకస్ చేయాలంటే 40 మార్క్స్ ఈజీగా 8 మార్క్స్ నుంచి వచ్చేస్తాయి కాబట్టి 8 మార్క్స్ ఫోకస్ చేసుకోండి. ఓకే. సెకండ్ లెసన్ నుంచి నెక్స్ట్ మనీ అండ్ క్రెడిట్ నుంచి మరొక అందమైన విషయం ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. ఏంటి ఇంకా ప్రాబ్లమ్? ఎందుకు రాదు? ఇందాక నేను చెప్పినట్టు థంబ్‌నెయిల్‌లో ఉన్నట్టు, మొదట్లో చెప్పినట్టు 98% కాదు 100% ఈ తరహాలోనే ఇక్కడి నుంచే క్వెషన్ పేపర్ వస్తుంది. వచ్చి తీరుతుంది. ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ తరహాలో ప్రిపేర్ అవ్వండి. అండ్ హిస్టరీ వచ్చేసి బ్లూ ప్రింట్ ఇది. ఓకే. అండ్ పైన చూడండి. దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2026 రిలీజ్డ్ బై ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఓకే. మోడల్ పేపర్స్ కూడా దీని ఆధారంగానే రూపొందించబడ్డాయి. రైజింగ్ స్టార్స్ అని, షైన్ స్టార్స్ అని వస్తున్నాయి కదా! అవి. ఇక్కడ ఇందాకంతా ఒక్కొక్క సబ్జెక్ట్ ఐ మీన్ జియోగ్రఫీ, హిస్టరీ ఆ పరంగా ఇచ్చాను కదా! ఇక్కడ కంప్లీట్ ఈ స్క్రీన్‌షాట్ తీసుకోండి కావాలితే. చూడండి. ఇది మీరు దగ్గర పెట్టుకోండి. కావాలితే ప్రింట్ తీసుకొని ఈ రూమ్‌లో అంటించుకొని ముందు నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ లెసన్స్‌కి. ఈ తరహాలో చదువు. అంతే ఖచ్చితంగా నీకు ఇక్కడి నుంచే 98% ఇక్కడి నుంచే నీకు క్వెషన్ పేపర్ వస్తుంది. అండ్ నీకు 100 ఔట్ ఆఫ్ 100 కూడా వస్తాయి. నువ్వు ఇలా ప్రిపేర్ అయ్యావంటే. ఓకేనా? స్క్రీన్ ఐ హోప్ నీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే. సో, ఇంకొంచెం క్లారిటీకి ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1 మార్క్, 2 మార్క్స్, ఇది 4 మార్క్స్, ఇది 8 మార్క్స్. ఓకే. 1 మార్క్ చూడండి. రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ పైకి పెడుతున్నా. ఇందులో నుంచి 2 వస్తాయి. ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ నుంచి ఒకటి. నెక్స్ట్ ఇది హిస్టరీ పార్ట్. అలాగే మరి ఎకనామిక్స్ చూసుకుంటే డెవలప్‌మెంట్ నుంచి ఒకటి. గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ నుంచి 2. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫెడరలిజం నుంచి 2, పొలిటికల్ పార్టీస్ నుంచి ఒక క్వెషన్. అండ్ రిసోర్సెస్ ఇన్ డెవలప్‌మెంట్ నుంచి 2 క్వెషన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి 1 క్వెషన్. దిస్ ఈస్ అబౌట్ 1 మార్క్. అంటే నువ్వు ఇది స్క్రీన్‌షాట్ తీసుకొని చక్కగా ప్రింట్ తీసుకొని ప్రింట్ ఎందుకు డబ్బులు వేస్ట్. ఒక పేపర్‌లో ఇవన్నీ రాసుకో. రాసుకొని అంటించుకో. ప్రతిరోజు చదువు. నువ్వు చదువుకున్న తర్వాత ఒకవేళ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్‌లో 1 మార్క్ క్వెషన్స్ ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయో అండ్ ఈవెన్ లెసన్ వెనకాల ఎంసీక్యూస్ ఉన్నాయి కదా! అవి చదవండి. అవి ఎంసీక్యూ లేకుండా 1 మార్క్ క్వెషన్‌లా కూడా అడుగుతారు. అందుకే అది నార్మల్‌గా చదివేయండి. ఎంసీక్యూ క్వెషన్స్‌ని లైక్ క్వెషన్ అండ్ ఆన్సర్ రూపంలో అడుగుతారన్నట్టుగా నేర్చుకోండి. అండ్ టెక్స్ట్ బుక్ లెసన్ కంటెంట్ అంతా చూసుకోండి. అండ్ దెన్ గో త్రూ దిస్ పార్ట్ ఏంటంటే మీ మోడల్ పేపర్స్ లేదా నేను చేసిన వీడియో నుంచి మీ దగ్గరున్న మెటీరియల్ నుంచి 1 మార్క్ క్వెషన్స్ అన్నీ చదువుకున్నాక ఇఫ్ ఓకే. ఈరోజు నేను హిస్టరీ పార్ట్ చదువుతాను. 1 మార్క్ క్వెషన్సే చదువుతాను. సో, ఈ లెసన్ 2 అయిపోతే టిక్ చేసుకోండి. ఇక్కడితో నీ స్మాల్ గోల్ అయిపోయింది. ఆ తర్వాత నైట్ వచ్చేసి ఈ 2. నెక్స్ట్ డే ఈ లెసన్స్. అలాగా నువ్వు డేకి మాక్సిమం ఎఫర్ట్ పెట్టు. ఎన్ని లెసన్స్ అంటే అన్నీ అవ్వజేయడానికి ట్రై చేయి. అలాగా ప్రతిరోజు నువ్వు చెక్ చేసుకో. ఇలాగా వన్స్ యూ ట్రై టు కంప్లీట్ ఆల్ దీస్ లెసన్స్ 1 మార్క్ అయిపోయినాయా ఖతం. ఇక్కడికి నువ్వు ఒక 12 మార్క్స్ నీ జోబులో వేసేసుకున్నావు. ఓకే. ఈజీ. నెక్స్ట్ 2 మార్క్స్ కేటగరీకి వెళ్ళు. ఇక్కడ చూడు. జియోగ్రఫీ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక క్వెషన్ వస్తుంది. లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఇన్‌కమ్ నుంచి ఒకటి.
సో, టెక్స్ట్ బుక్ ఓపెన్ చెయ్యి. లెసన్ అంతా చదువు. ఆ తర్వాత 1 మార్క్ ఆన్సర్స్, క్వెషన్ ఆన్సర్స్ ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి పక్కా వస్తాయి. చాలా ఎక్కువున్నాయి ఇందులో. రావడం వస్తదనుకోండి, బాగా చదువు. అయిపోయిన తర్వాత టిక్ చేసుకో. నేనొక పేపర్ మీద ఇవన్నీ రాసుకొని అంటించుకోమని చెప్పా. ఎంతమంది నేను చెప్పింది ఫాలో అయ్యారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేడం మీరు చెప్పినట్టు నేను ఫాలో అయ్యా. నాకు కావాలితే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నేను టెలిగ్రామ్ ఐడీ ప్రొవైడ్ చేస్తాను సూన్. వాటిలో నాకు సెండ్ చేసి చూపించండి. నేను నా రూమ్‌లో అంటించుకున్నాను. ప్రతి చాప్టర్ నేను రివైజ్ చేసిన తర్వాత నేను టిక్ చేసుకున్నాను మేడం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న అన్ని లెసన్స్‌కి టిక్ మార్క్స్ ఉండాలి. ఇన్ 1 మంత్. 1 మంత్ కూడా అవసరంలా. ఎన్నో రివిజన్స్ అవుతున్నాయి కదా! ఒక హాఫ్ మంత్‌లోనే వీటన్నిటికి టిక్ చేసేయండి. ఆ టిక్ చేయడం అంటే ఊరికే టిక్ చేయడం కాదు. చదివి వచ్చేస్తే టిక్ చేయాలి. ఆ తర్వాత, ఆ తర్వాత నిన్ను నువ్వు టెస్ట్ చేసుకుంటూ ప్రతి వీకెండ్ ఆ వీక్‌లో చదివినవన్నీ కూడా నీకు నువ్వు టెస్ట్ పెట్టుకో. నీకు నువ్వు రిసైట్ చేసుకో. నాకిదొచ్చిందా? లేదా? అని వెరిఫై చేసుకో. సో, 2 మార్క్స్‌కి ప్రతి చూడండి లైక్ జియోగ్రఫీ నుండి సివిక్స్, నెక్స్ట్ ఎకనామిక్స్, హిస్టరీ, ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ ఇంకా ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్ నుంచి ఒకటి. సో, మాక్సిమం 2 మార్క్స్ అన్ని లెసన్స్ నుంచి ఒక్కొక్కటి. ఐ మీన్ ఇక్కడున్న లెసన్స్. అంటే నువ్వు 21 లెసన్స్‌లో నుండి అన్ని మార్క్స్ క్రైటీరియా చదవాల్సిన అవసరం లేదు. సారీ 22 లెసన్స్ నుంచి. సో, ఇక్కడున్న లెసన్స్‌లో ఈ మార్క్ క్రైటీరియా చదివితే సరిపోతుంది కదా! ఇక్కడ నుంచి నీకు 98% క్వెషన్స్ వచ్చేస్తాయి కదా ఎగ్జామ్‌లో ఈజీ కదా! 4 మార్క్స్‌కొచ్చేసి ఇది ఫాలో అవ్వు. రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్‌లో ఒకటి, ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఒకటి, డెవలప్‌మెంట్ ఒకటి, కన్స్యూమర్ రైట్స్, జెండర్, రిలిజియన్, కాస్ట్ ఒకటి, ఔట్‌కమ్స్ ఆఫ్ డెమోక్రసీ, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ వీటన్నిటి నుంచి 1 క్వెషన్ వస్తుంది. పక్కా చదువు. 8 మార్క్స్‌లో ఇక్కడిచ్చినవన్నీ చదువు. అండ్ నీకు బోనస్ ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇవన్నీ చదివేసావనుకో పక్కా 8 మార్క్స్ డన్. ఇందులో ఎన్ని 8 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి అన్నీ. ఒక్కొక్కటి గాదు. ఒకటి అంటే ఒకటి ఎగ్జామ్‌లో వస్తది. నువ్వు చదవాల్సినవి ఈ లెసన్‌లో 8 మార్క్స్‌కొచ్చే క్వెషనైర్ ఎన్నున్నాయి అన్నీ చదువు. ఆ క్వెషన్స్ బట్టి పట్టే బదులు ఆ లెసన్ కంటెంట్‌ని అర్థం జేసుకో. అప్పుడు ఏ క్వెషన్ వచ్చినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. రైట్? అది ఈజీ కదా! సో, వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్ నీకొచ్చేసిందా? టిక్ చేసుకో. పవర్ షేరింగ్, పొలిటికల్ పార్టీస్, సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మనీ అండ్ క్రెడిట్, నేషనలిజం ఇన్ ఇండియా, ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. వన్స్ నువ్వు చదివేసావనుకో, మాస్టర్ చేసావనుకో ఈ చాప్టర్స్ అన్నీ 40 మార్క్స్ అలా నీ పేపర్‌లో పడిపోతాయి. ఇదైపోతే 32 మార్క్స్. ఇవన్నీ వస్తే 16, 12. సో, ఫైనల్లీ నీ పేపర్‌లో 100/100 అని చూడాలనుకుంటున్నావా? నాన్న సోషల్ సబ్జెక్ట్‌లో 100/100 వస్తాయి. ఇది కంటెంట్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాదు. సో, 100/100 స్కోర్ చేసే స్కోప్ ఉంది. స్కోప్ ఉంది. ప్రాబబిలిటీ ఉంది. సో, దాన్ని నువ్వు ఎలా యూజ్ చేసుకున్నావనేదే మ్యాటరు, మ్యాజిక్. అందుకే ఈ వీడియో మొత్తం చూసావు కదా! నీకేంటో అర్థమైంది కదా! థంబ్‌నెయిల్‌కి దీనికి మ్యాచ్ అయిందా లేదా? నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా లేదా? నువ్వు కామెంట్ చెయి. దీని ప్రకారంగా బాగా స్టడీ చేయండి. మళ్ళీ డిస్క్లైమర్ ఇస్తున్నా. మేడం ఇది చెప్పారు కదా! అని చెప్పేసి మిగతా లెసన్స్‌లో మిగతా క్రైటీరియా అంటే మిగతా ఫార్మాట్ మార్క్స్ వదిలేయొద్దు. సమ్‌టైమ్స్ మన వర్స్ట్ కేస్ సినారియో ప్రకారం ప్రతి 22 లెసన్స్ లాస్ట్‌కొచ్చేసరికి నువ్వు 22 లెసన్స్‌లో ఉన్న కంటెంట్ అంతా నీ మైండ్‌లో ఉంటే చాలా బెటర్ అది. ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవంతా నేర్చుకొని, ఆ తర్వాత అన్ని లెసన్స్‌లో అన్నీ నేర్చుకో. అదేంటంటే టాప్ స్కోరర్ అవ్వాలంటే, లేదు మేడం నేను చాలా పూర్ మేడం. నాకు అట్‌లీస్ట్ ఒక 50 అబోవ్ వస్తే చాలు. లేదా నాకు 70 వస్తే చాలు అనుకుంటే ఓకే. ముందు దీన్ని మాస్టర్ చెయి. ఇప్పుడు ఏదైతే నీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో ఇది పర్ఫెక్ట్ టు పర్ఫెక్ట్ అయిపోలే మీకోసం నేను ఇదంతా రబ్ చేసేస్తున్నా. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ బ్లాంక్‌గా ఉంచుతాను. సో, యూ ట్రై టు టేక్ ఎ స్క్రీన్‌షాట్ అండ్ దెన్ రైట్ ఇట్ ఆన్ ఎ పేపర్ ఆర్ ప్రింట్ వాటెవర్ మీకెలా వీలుంటే అలా చక్కగా దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే. సరే ఇదంతా కష్టంగానే స్టార్టింగ్ చూపించాను కదా! మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. దిస్ ఈస్ అబౌట్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌లో నా లైవ్ సెషన్స్ చాలా ఉన్నాయి. 1 మార్క్ ఇంపార్టెంట్, హిస్టరీ ఇంపార్టెంట్, ఆల్ 8 మార్క్స్ ఇంపార్టెంట్, మ్యాప్ వాట్ నాట్. మీకు ఇంకేమైనా కావాలన్నా కామెంట్ చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చే తీరుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై. నా వీడియోస్ చూడండి అండ్ కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.